చూపిస్తాను. చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అనమాట ఈ రోడ్ జర్నీ. అండ్ బీహార్ బోర్డర్ నుంచి ఎంటర్ అయ్యామన్నమాట మనం. అండ్ అంతా హిల్ స్టేషన్ మొత్తం రోడ్ అంతా. చాలా అందమైన కొండలు, జలపాతాలు, అక్కడక్కడ లోయలు, చిన్న చిన్న పల్లెటూళ్ళు, ఆ లోయల్లో ఉన్నాయి చిన్న చిన్న పల్లెటూళ్ళు. మరి అక్కడ వాళ్ళు ఎలా నివసిస్తున్నారో కూడా అర్థం కావట్లేదు. అంటే వాళ్ళకి వాటర్, కరెంటు, నిత్యావసర వస్తువులు ఎలాగా సప్లై అవుతున్నాయో అర్థం కాదు. చూడండి, అట్లా చిన్న చిన్న లోయల్లో ఉన్నాయి ఇళ్ళు. అలాగా పెద్ద చుట్టూ ఎత్తైన కొండలు, మధ్యలో చిన్న చిన్న గ్రామాలు. చాలా డిఫరెంట్ అనిపించింది నాకు ఆ ప్రాంతం అంతా. అసలు చక్కటి గ్రీనరీ. మేము సమ్మర్లో వెళ్ళాము, వర్షాకాలం అంటే వెళ్ళిపోతాం అనుకుంటాను. నేచర్ అంతా గ్రీన్ కార్పెట్ ఇచ్చినట్టుంది. గైస్, వీడియో చివరి వరకు చూడండి. ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్, ఒక షేర్, ఒక కామెంట్ చేయండి గైస్. మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా మంచి మంచి వీడియోస్ బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్కి. దయచేసి కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి నోటిఫికేషన్స్ వస్తుంది యూట్యూబ్లో. మీకు యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది. ఇంకా కొన్ని మంచి మంచి వీడియోలు చేసేందుకు మాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది. అండ్ మీ కామెంట్స్, మీ లైక్లు బట్టి యూట్యూబ్ మా వీడియోని రికమెండ్ చేస్తుంది అనమాట. ఎక్కువ మందికి రీచ్ అయ్యేటట్టు. సో రిక్వెస్ట్, మీరేంట్రా ఎలా అడుక్కుంటారని మాత్రం అనుకోవద్దు. అడుక్కోవటం నా హక్కు. లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అది మీ హక్కు. సో దయచేసి కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ కూడా నచ్చితే. చాలా బాగుంటుంది ఈ రోడ్ జర్నీ గైస్. చాలా మంది సాహసం చేయరు ఈ రోడ్లో జర్నీ చేయడానికి. అది చూడండి, ఆ కొండ మీద అక్కడ ఒక చిన్న గెస్ట్ హౌస్ కట్టుకోవడం కూడా చిన్నది కాదు, పెద్ద గెస్ట్ హౌసే. ఆల్మోస్ట్ మనం నేపాల్కి రీచ్ అయిపోతాం అనమాట. నేపాల్ పెట్టింది అండ్ ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయి, నేను పెడతాను. దారి జర్నీ, దారి పొడవుట్లా మన ఇండియా బోర్డర్లోంచి నేను తీశాను. ఇండియా బోర్డర్ నుంచి నేపాల్ వరకు. దారిలో అయితే కొద్ది రోడ్ రిపేర్లో ఉంది, కొద్దిగా కష్టమైంది మాకు. చాలా 5-6 అవర్స్ పట్టింది మాకు బీహార్ బోర్డర్ నుంచి అక్కడికి. బీహార్ మన నేపాల్ బోర్డర్లో అయితే గాయస్ మీరు ఎవరైనా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, బై రోడ్ వెళ్ళిపోవచ్చు. బోర్డర్లో ఏం ప్రాబ్లం లేదు. మామూలుగా బైకులు నడిచెళ్ళే వాళ్ళకైతే ప్రాబ్లం ఏం లేదు అసలు. కార్లో వెళ్ళాలంటే మాత్రం మనం కారుకి ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది బోర్డర్లో. ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు ట్యాక్స్ కట్టించుకుంటారు. మేము 3 రోజులు అని చెప్తే 600 రూపాయలు కట్టించుకున్నారు. ఆ బోర్డర్ సిటీలో కాదు, మొత్తం ఎంటైర్ నేపాల్ అంతా మన కరెన్సీ కూడా మారుతుంది అక్కడ. అండ్ వాళ్ళ కరెన్సీ కూడా అన్ని షాపుల్లో మన కరెన్సీ కూడా పెద్ద ప్రయాణం చేయండి, హ్యాపీగా ట్రావెల్ చేయొచ్చు, వ్యాపారాలను చూడొచ్చు. ఇంకా చాలా అద్భుతమైన లొకేషన్స్ బంగ్లాదేశ్, తర్వాత మయన్మార్ అట్లా వెళ్దాం అనుకున్నాం బై రోడ్డే. కానీ అందుకోసమని దీన్ని స్లిప్ కొట్టాం, కానీ మళ్ళీ ప్రోగ్రామ్ చేంజ్ చేసుకోవాల్సి వచ్చింది. ఇంకా పోఖ్రాన్ అనే ఒక అద్భుతమైన ఏరియా ఉంటుంది ఇక్కడ. అది చాలా మంచి టూరిస్ట్ డెస్టినేషన్. అది మిస్ అయిపోయాము. అండ్ ఇది ఒక వాటర్ ఫాల్ అనమాట మనకు కనపడేది. అక్కడి నుంచి వాటర్ వస్తుంది, మనకు కనపడలేదు. ఇది చూడండి ఎంత ఎత్తులో ఉన్నాము మనం. ఆ పక్కనే మళ్ళీ ఆ టౌన్లో సిటీ ఉంది. మొత్తం అన్ని కొండలు, లోయలు, చుట్టూత బోర్డర్, అన్ని బోర్డర్ నేపాల్కి 360 డిగ్రీస్ కొండలే ఉన్నాయి. మధ్యలో సిటీ ఉంటుంది. అండ్
నుంచి వెళ్తే బెస్ట్ ఏమో. నాకైతే ఆ రోడ్డు మేము ఇంటికి వెళ్ళామంటే ఆ రోడ్లో మేము అటు ఇట్లా వెళ్ళాం. మేము నాగపూర్ అండ్ వారణాసి, అయోధ్య అట్లా వెళ్ళాం అనమాట. ఆ రెండు కవర్ చేసుకుని వెళ్ళటం వల్ల మేము ఆ బార్డర్లోంచి ఎంటర్ అవ్వాల్సి వచ్చింది. అండ్ అక్కడ పశుపతినాథ్ టెంపుల్ చాలా ఫేమస్. మన కాశీలాగే సేమ్ సైమల్టేనియస్గా ఉంది. కాశీలాగే ఇక్కడ కూడా శవాల్ని అదే కాల్చటము, తర్వాత ఆ నది చిన్న నది ఉంది అన్నమాట, టెంపుల్ పక్కన నదిలో చేస్తున్నారు. సేమ్ ఘాట్స్ అనమాట అవన్నీ. చాలా బాగా అనిపించింది అనమాట. ఇంకా చూడదగ్గ ప్రదేశాలు అయితే అద్భుతాలు చాలా ఉన్నాయి అక్కడ. మనకి ఫుల్ టూర్ 4 days అయితే ఖచ్చితంగా ఎవరన్నా అట్లా మాట్లాడి, కానీ మంచు పడే టైంలో వెళ్తే ఇంకా బాగుంటుంది. హిమాలయ పర్వతాలు చూసుకోవచ్చు అండ్ ఆ పోఖ్రాన్ సిటీ చూసుకోవచ్చు. తర్వాత కాఠ్మండు సిటీ కూడా చాలా బాగుంది. హైదరాబాద్ లాగా ఉంది అది నాకు తెలిసి. మన ఎక్కువ అది వేరే కంట్రీ అనిపించలేదు నాకైతే. మొత్తం మన ఇండియన్స్ ఎక్కువ మంది ఉన్నారు అక్కడ. బిజినెస్ పీపుల్ అందరూ ఎక్కువ మంది ఇండియన్స్ ఉన్నారు. అండ్ అక్కడ అన్నీ ఆల్మోస్ట్ అదే మన ఇండియన్స్ పీపుల్ ఎక్కువ ఉన్నారు నేపాల్లో. అండ్ అదే ఒక పక్క దేశంలో వెళ్ళినట్టు ఏమనిపించలేదు మనకి. నాకు ఒక జస్ట్ మన హైదరాబాద్ లాగా అనిపించింది అన్నమాట. కాకపోతే అక్కడ ప్రకృతి అయితే చాలా సౌందర్యంగా రమణీయంగా ఉంటుంది. మీకు తెలుసు కదా, అదే కొండలు, లోయలు, మంచు ప్రాంతంలో అయితే హిమాలయ పర్వతాలు, అద్భుతమైన లొకేషన్స్, బౌద్ధ టెంపుల్స్, హిందూ టెంపుల్స్ కూడా ఉన్నాయి కొన్ని అక్కడక్కడ. అండ్ ఫుడ్ కూడా ఓకే, అంటే మేము ఫుడ్ కూడా చాలా బాగా ఉంది. మన హైదరాబాద్ ఫుడ్ లాగే అనిపించింది. అండ్ హ్యాపీగా 4-5 days అయితే చక్కగా అంతా ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. ప్లాన్ చేసుకుంటే జాగ్రత్తగా మనం ప్లాన్ చేసుకొని చక్కగా అన్ని లొకేషన్లో కవర్ చేసుకోవచ్చు. 4 days అయితే కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. నేపాల్ అంతా చుట్టూ రావటానికి అక్కడ ఏదైనా అంతా చీప్గానే ఉంది. ఎంత అంతే ఏం ఖరీదేం లేదు. మన డబ్బుల కన్నా వాళ్ళ కరెన్సీ ఇంకా తక్కువ కదా రేటు. అండ్ అంత బాగా చాలా బాగా అనిపిస్తుంది అనమాట. చాలా బ్యూటిఫుల్ డెస్టినేషన్ టూరిజంకి అయితే. చాలామంది చెప్పారు పోఖ్రాన్ అనేది ఏంటంటే అక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది లొకేషన్ అన్నారు. కానీ చూడలేకపోయాం. నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఈసారి వెళ్ళి మళ్ళీ కవర్ చేస్తాను. ప్రస్తుతానికైతే ఈ రహదారిని మాత్రం నేను క్యాప్చర్ చేశాను. ఈ కొండలలో నిజంగా కెమెరాలో చూస్తే మీకు ఎలా అనిపిస్తుందో కానీ నిజంగా రియల్గా అక్కడ చూస్తే మాత్రం అసలు కళ్ళు సరిపోవన్నమాట. ఆశ్చర్యంగా అద్భుతంగా అనిపించింది నాకు. చెప్పేదానికి మాత్రం రావట్లేదు, చూస్తేనే ఎక్స్పీరియన్స్ అయితే తప్ప నాకు అట్లా అనిపించింది. ఖచ్చితంగా మీరు ఎవరైనా ప్లాన్ చేసుకుంటే నాకు బై రోడ్ అయితే అదొక, అంటే బై రోడ్ ఏం వెళ్తాం ఇక్కడ నుంచి, కానీ మేమంతా ఒక సాహసయాత్రలాగా చేసాము. ఒక 5 కలిసి కార్ వేసుకొని XUV 700 వేసుకొని మేము అందరం డ్రైవ్ చేస్తాము. 5 members వెళ్ళాము. మాకు అసలు ఏమీ అనిపించలేదు అనమాట. అలసట ఏమీ అనిపించలేదు. తలా 100 kilometers, తలా 200 kilometers కొట్టుకుని వెళ్ళిపోయాం. అని మధ్యలో ఆగకుండా వెళ్ళాము. ఇక్కడ నాగపూర్లో ఒక స్టాపు, అండ్ అయోధ్యలో వారణాసి, తర్వాత అయోధ్య, అండ్ ఒక డైరెక్ట్గా లొకేషన్లో ట్యాక్స్ కట్టించుకోలేదు. నెక్స్ట్ డే అట్లాగా మేము లాంగ్ వీడియో
ఆల్ అనే ఆప్షన్ని ఆన్ చేసి పెట్టుకోండి. అప్పుడు నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు ఫస్ట్ కనపడుతుంది అన్నమాట. యూట్యూబ్ ఓపెన్ చేయగానే మీకు యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది అన్నమాట. ఇంకా మంచి మంచి వీడియోలు ఉన్నాయి, చూడండి. అండ్ ఇంకా రాబోయే రోజుల్లో నేను ఇంకా ఒక 4-5 కంట్రీస్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాను. తప్పకుండా మీరు ఫాలో అవ్వండి. అండ్ ఇంకా నలుగురికి వీలైతే మీ ఫ్రెండ్స్ నలుగురికి ఫార్వర్డ్ చేయండి గైస్. అండ్ కొద్దిగా ఎంకరేజ్ చేయండి. కొద్దిగా సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు నాకు. ఇంకా కొద్దిగా ఎక్కువ సబ్స్క్రైబర్స్ వస్తే ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఇంకా వేరే వేరే కంట్రీస్ వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయగలుగుతాను. సో అది గైస్, వీడియో నచ్చిందని అనుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, నలుగురు షేర్ చేయండి. అండ్ కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి గైస్. లైక్, గుడ్, నైస్ ఏదో ఒకటి నచ్చిన కామెంట్ చేయండి. అట్లీస్ట్ ఒక తమ్ము థమ్స్అప్ అన్న పెట్టండి, ఒక లవ్ సింబల్ పెట్టండి నచ్చితే. గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇట్లాగే మీరు ఎంకరేజ్ చేస్తూ ఉంటాను. ఇట్లాగే నేను మంచి మంచి వీడియోలు ఇంకా చేస్తూ ఉంటాను. సో అదనమాట గైస్. సిటీలో అయితే నేను చేయలేదు, సిటీలో వీడియోస్ తీయలేదు. సిటీది ఏం చేస్తాం, అది మన హైదరాబాద్ లాగే ఉంది, అందుకని తీయలేదు అనమాట. థ్యాంక్ యూ.